డ్రాగన్ 24 అవర్స్లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసింది, అలాగే ఇప్పటి వరకు గ్లెప్సమ్స్ మన టాలీవుడ్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా మంది అయితే పెద్ద ట్రైలర్కి డ్రాగన్ గ్లిప్సన్కి కంపారిజన్ చెయ్యన్నా అని అయితే అడుగుతున్నారు. దాన్ని కూడా ఈ వీడియోలో అయితే బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో కలిపితే డ్రాగన్ నిన్న మన నందమూరి ఎన్టీఆర్ బర్త్డే కానిక్గా అయితే డ్రాగన్ గ్లెప్సమ్ అయితే రావడం జరిగింది. ఈ గ్లెప్సమ్ లెంత్ వచ్చేసి 4 minutes 35 seconds అయితే ఉన్నది. ఈ గ్లెప్సమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పిచ్చగా అయితే నచ్చింది. ఎందుకంటే ఇందులో లుక్స్ పరంగా చూసుకుంటే మెయిన్ వచ్చేసి ఈ స్టోరీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే కనెక్టివిటీ అయితే మన ప్రశాంత్ నీల్ గారు చేశారు. ఈ కనెక్టివిటీతో అయితే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. కొంతమంది అదర్ ఫ్యాన్స్కి అయితే అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారంటే మన డ్రాగన్లోని ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ ఎగ్జాక్ట్గా 2 minutes 42 seconds వరకు అయితే లేదు. దానివల్ల అయితే కొంతమంది నిరాశ చెందారు అదర్ ఫ్యాన్స్. అలాగే ఎన్టీఆర్ బ్లాక్ బనెల్ తీసుకున్న షాట్ ఓకే, కానీ తర్వాత ఎడారిలో నడిచొస్తున్న షాట్లో కొంచెం వీక్గా కనిపించాడు. అదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పర్వాలేదు, అదర్ ఫ్యాన్స్ అయితే దాన్ని అయితే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఈ రెండు అయితే వాళ్ళు అదర్ ఫ్యాన్స్ అయితే పాయింట్అవుట్ చేస్తున్నారు. అంతేగాని ఇంకా గ్లెప్సమ్లో అయితే స్టోరీ పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ, బీజిఎం పరంగా కానీ ఎలాంటిది అయితే నెగిటివ్ టాక్ అయితే లేదు. ఓన్లీ లుక్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అదర్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ఓవరాల్గా గ్లెప్సమ్ 24 అవర్స్లో అయితే ఖచ్చితంగా అయితే హిట్ టాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న నెగిటివిటీ ఉన్నా ఫైనల్గా ఎండింగ్ అవ్వడానికి భారీ హిట్ టాక్ అయితే వచ్చింది. ఈ హిట్ టాక్ రావడం వల్ల ఈ గ్లెప్సమ్ వచ్చేసి 19 నైట్ 11:30 అయితే రిలీజ్ చేశారు. ఆ టైంలో ఎగ్జాక్ట్గా అయితే ఎవరికి వ్యూస్ అయితే రావు, ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ మంది పడుకుంటారు. అలాగే యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న అనుభవం ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఏ టైంలో యూట్యూబ్ వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది. కాబట్టి ఆ టైంలోనే రిలీజ్ చేసిన రికార్డుల మోత అయితే మన డ్రాగన్ అయితే మోగించింది. ఇంకా 24 అవర్స్లో ఓన్లీ యూట్యూబ్లో చూసుకుంటే ఓవరాల్గా 64 million వ్యూస్ అయితే వచ్చింది 24 అవర్స్కి. ఓన్లీ యూట్యూబ్ వ్యూస్ అంటే అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని ఇది ఆల్ టైమ్ యూట్యూబ్ రికార్డ్ అనమాట 24 అవర్స్లో. డ్రాగన్ ఈ రికార్డు క్రాస్ చేసిందంటే చాలా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే రాత్రి టైంలో రిలీజ్ చేసి ఈ రికార్డు క్రాస్ చేయడం అంటే ఇంకా సినిమా ఏ విధంగా ఉన్నదనేది మీ అంచనాకే మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే డే టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి కామన్, కానీ నైట్ టైంలో అప్లోడ్ చేసి రికార్డు కొట్టడం అంటే ఆ మూవీలో ఏదో దమ్ము ఉంది. ఆ దమ్ము ఉండడం వల్లే ఇది అయితే క్రాస్ చేసింది. 24 అవర్స్లో ఇంకే రికార్డు కొట్టింది అంటే ఓన్లీ మన టాలీవుడ్ అంటే తెలుగు లాంగ్వేజెస్, అంటే ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఒక 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు కదా, అలా కాకుండా తెలుగులో అంటే సింగిల్ లాంగ్వేజెస్ నుంచి యూట్యూబ్లో అయితే 24 అవర్స్లో అయితే మన డ్రాగన్ అయితే ఆల్ టైమ్ అయితే రికార్డు పెట్టింది ఫ్రెండ్స్. ఏంటి ఆ రికార్డ్ అంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజెస్లో 24 అవర్స్లో 36.75 million వ్యూస్ అయితే వచ్చాయి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఏ గ్లెప్సమ్ కూడా టాలీవుడ్ నుంచి వచ్చిన గ్లెప్సమ్కి ఏది కూడా రాలేదు ఎన్ని వ్యూస్ అయితే, ఒకసారి మీకు చెక్ చేసుకోండి. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసి టాక్సిక్స్, మన యష్ కేజీఎఫ్ మూవీ హీరో ఉన్నాడు కదా, యష్ అయితే టాక్సిక్ ఉంది, అది 36 million వ్యూస్. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి పెద్ది, మన రామ్ చరణ్ పెద్ది గ్లెప్సమ్ అనమాట, ఇది ఇంచుమించుగా 31 million వ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అల్లు అర్జున్ పుష్ప 2, అది తెలుగు లాంగ్వేజ్ కదండి, హిందీ లాంగ్వేజ్ 27 million వ్యూస్ అయితే వచ్చింది. ఇంకా దాని తర్వాత ప్లేస్ వచ్చేసి దేవరా 26 million. ఇవి టాప్ 5 గ్లెప్సమ్స్ మన టాలీవుడ్ నుంచి 24 అవర్స్ వ్యూస్ అనమాట. ఇది ఎవరన్నా నమ్మకపోతే స్క్రీన్ షాట్ కూడా నేను పెట్టాను కదా, చూశారు కదా, చూడండి. ఒకవేళ మీరన్నా కూడా గూగుల్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఇదైతే 24 అవర్స్లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే మన డ్రాగన్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీగా అయితే ఉన్నారు డ్రాగన్ పెట్ల. ఇంకా మిగతా అభిమానులు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టోరీ అనేది, అలాగే ఒక కొత్త రకం స్టోరీ అనేది మన ప్రశాంత్ నీల్ గారు అయితే మన తెలుగు ప్రేక్షకులకి అయితే పరిచయం చేస్తున్నాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే స్టోరీ అనిపించింది, ఎక్కడ కూడా బోరింగ్ అయితే రాదండి. ఎందుకంటే కొంతమంది ఎన్టీఆర్ లుక్స్ ట్రోల్ చేస్తున్నారు కదా, ట్రోల్ చేయడానికి ఏముంటుందండి, మన KGF 2లో రాకీ లాగా అంటే మన యష్ లాగా షూటు మొత్తం అంటే బూట వేసుకొని డైలాగులు చెప్పడానికి అవుతుందంటే అవ్వదు. KGF 2 అనేది ఆయన అప్పటికే ఒక కింగ్డమ్కి మెయిన్ హెడ్ అంటే రాజులా ఉన్నాడు కాబట్టి అలాంటి డైలాగ్స్ అవుతాయి. ప్రెజెంట్ డ్రాగన్ పార్ట్ 1 అనేది కంప్లీట్గా
ఇంకా తెలియదు కదా, ఎన్టీఆర్ ఫస్ట్లో ఉంటాడు, ఇంకా గొప్పవాడు అవ్వాలంటే సెకండ్ పార్ట్లో దాన్ని చూపిస్తారు. కాబట్టి అలాంటి డైలాగ్స్ అలాంటి షూటు బూటి వేసుకోవడానికి అయితే అవ్వదు. ప్రజెంట్ అది ఆఫ్ఘనిస్తాన్లో మన ఎన్టీఆర్ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోనూ ఎన్టీఆర్ ఉన్నప్పుడు మన తెలుగు అంటే ఇండియన్ స్టైల్లో బట్టలు అవి లుక్ పెట్టుకొని నీట్గా ఉంటుంది. వర్కౌట్ అవుతుందా? మనం చూడడానికి లుక్ బాగుండొచ్చు, కానీ స్టోరీ పరంగా మెయిన్ అండి. ఎందుకంటే మనం గతంలో ప్రభాస్ నటించిన రాజాసాం సినిమా చూసాం కదా, అందులో ప్రభాస్ లుక్స్ గాజియస్గా ఉంటాయి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా సినిమా చూసిన తర్వాత రిజల్ట్ ఎలాగ ఉంది అలా వస్తుంది అనమాట. ఏదన్నా స్టోరీ అనేది మెయిన్, డైరెక్టర్ స్టోరీ అనేది మెయిన్ కీలకం అనమాట. డైరెక్టర్ బాగుంటేనే బాగా స్టోరీ తీస్తేనే సినిమా అనేది హిట్ అవుతుంది. హీరో బాగున్నాడో లేకపోతే స్టైలిష్ కనిపించడో అది కాదు, దానికి స్టోరీకి తగ్గగా మేకవర్. అంటే ప్రజెంట్ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ ఎంత సన్నబడ్డాడు తెలుసు కదా, ఎందుకంటే అది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ కాబట్టి అందులో సన్నంగా ఉండాలి. కాబట్టి ఈయన డ్రాగన్ మన ఎన్టీఆర్ గారు అయితే మేకవర్ అయితే చేంజ్ చేసుకున్నాడు. లేకపోతే ముందు దేవరాలోను త్రిబులర్లో ఎన్టీఆర్ లావు లేడా, ఆయన అలా ఉండొచ్చు కదా. ఎందుకు స్టోరీకి తగ్గాలి కాబట్టి ఆయన కష్టపడి అయితే తగ్గాడు. దానికి ట్రోల్ చేయవలసిన పని లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత స్టోరీలో ఆ పాత్రకు తగ్గాక ఎన్టీఆర్ ఉన్నారా లేదనేది ఒకసారి మీరు అయితే అబ్జర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ డ్రాగన్ అయితే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలవుతుందండి. ఖచ్చితంగా ఈ స్టోరీ అనేది ఇంటర్నేషనల్గా ఉంది కాబట్టి ఇండియా వైజ్గా మంచి కలెక్షన్స్ వస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ అదర్ లాంగ్వేజెస్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మంచి కలెక్షన్స్ రావడానికి అయితే స్కోప్ ఉంది. పెద్ది ట్రైలర్ అలాగే డ్రాగన్ గ్లిప్సం గురించి కంపారిజన్ అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. పెద్ది సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా ఒక 20 days మాత్రం ఉంది, కానీ డ్రాగన్ రిలీజ్ చేయడానికి అయితే ఇంకా చాలా 1 year ఉంది. అంటే ఈ మధ్యలో చాలా అద్భుతాలు అయితే జరిగితాయి. ప్రజెంట్ రిలీజ్ దగ్గరగా ఉన్న సినిమాపై కొంచెం హైప్ ఎక్కువ ఉంటుంది. హైప్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇదిగా ఉంటుంది. డ్రాగన్ ఇంకా 1 year పాటు ఉంటుంది. ఇది ఇనిషియల్ స్టేజ్ గ్లిప్సం. ఒకసారి మీరు కంపారిజన్ అడుగుతున్నారు కదా, చెప్తున్నాను. పెద్ది గ్లిప్సంకి డ్రాగన్ గ్లిప్సంకి కంపారిజన్ చేస్తే డ్రాగన్ గ్లిప్సం వచ్చేసి 36.75 million వ్యూస్, అలాగే మన పెద్ది వచ్చేసి 31. అంటే చూసుకోండి మీరు 5 million 6 million వ్యూస్ తేడా ఉన్నాయి. మీరు కంపారిజన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే ప్రజెంట్ గ్లిప్సంకి థియేటికల్ ట్రైడ్కి కంపారిజన్ చేయంటే ఏది బాగుందంటే ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ అనేది స్టోరీ పరంగా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా మన పెద్ద ట్రైలర్లో అయితే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ లుక్స్ అయితే బాగున్నాయి, నిజానికి అయితే ఒప్పుకోవాలి. కాకపోతే పెద్ద అనేది ఒక స్పోర్ట్స్ డ్రామా, కంప్లీట్గా ప్రెడిక్టబుల్ స్టోరీ. మనమన్నా ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ ఈ డ్రాగన్ స్టోరీని ప్రెడిక్ట్ చేయగలమా? ఎవ్వరు కూడా ప్రెడిక్ట్ అయితే చేయలేరు. ఇది అన్నోన్ పాయింట్స్ బోల్డ్ అని అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే తీసుకొస్తారు. ఇంకా డ్రాగన్కి పెద్దికి అయితే కంపారిజన్ అసలు చేయకూడదు. ఆ స్టోరీ వేరే డిఫరెంట్. ఈ స్టోరీ రీజనల్ సంబంధించిన స్పోర్ట్స్ డ్రామా కాబట్టి పెద్దికి డ్రాగన్కి అయితే ఎవరు కంపారిజ్ చేసుకోకండి. ఒకవేళ మీరు అనుకున్నట్టు కంపారిజన్ చెయ్యన్నా అని అడిగితే ఇప్పుడు పెద్దికి వచ్చిన వ్యూస్ చూసుకుంటే యూట్యూబ్లో తెలుగు నుంచి 52 million వ్యూస్ అయితే క్రాస్ అయింది. అలాగే డ్రాగన్కి వచ్చేసి 48. అంటే 1 day ముందు వచ్చింది కదా, నాకు తెలిసి ఈ వీడియో చేస్తున్న సమయానికి రిజల్ట్ ఎలా ఉన్నది 52-48. ఇంక ఈ డే అయిపోతే కంప్లీట్గా డ్రాగన్ అనేది అయితే గ్లిప్సం అనేది అయితే మన పెద్ద ట్రైల్ని అయితే తెలుగులో అయితే పక్కగా అయితే క్రాస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఇంత కంప్లీట్గా అయితే కంపారిజన్ చేయకూడదు. కాకపోతే మీరు అందరూ కూడా మన డ్రాగన్ పెద్దికి కంపారిజన్ చేయమంటున్నారని అయితే నేను చెప్తున్నాను. కాకపోతే పెద్ది అనేది సినిమా పైన అయితే మంచి హైప్ అయితే మన బుచ్చిబాబు గారు అయితే క్రియేట్ చేశారు. నాకు ఇప్పటికీ ఒక ఆశ్చర్యం ఏంటంటే పెద్ది హిందీ వ్యూస్ ఒకసారి చూడండి మీరు. 34 వ్యూస్ అయితే వచ్చాయి, మిలియన్ వ్యూస్. అవి ఎలాగ వచ్చాయనేది అయితే నాకు అయితే అర్థం కావట్లేదు. ఇక్కడ 2 పాయింట్ ఆఫ్లో ఉంటాయండి వ్యూస్ అనేది. ఒకటి వచ్చేసి జెన్యూన్ వ్యూస్, ఆర్గానిక్ వ్యూస్, అలాగే 2 వచ్చేసి ప్రమోషనల్ వ్యూస్. అంటే మన యూట్యూబ్ టచ్ ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇది లాంగ్వేజ్ ఏంటి అనేది. ఏమీ లేదండి, సింపుల్గా మన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగల వచ్చిన వ్యూస్ ఆర్గానిక్ వ్యూస్. అలా కాకుండా అప్లోడ్ చేసిన తర్వాత వచ్చిన వ్యూస్ ప్లస్ మనం యూట్యూబ్కి అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రమోట్ చేయడం కోసం కొంతమంది పే చేస్తాం. అప్పుడు మన వ్యూస్ని డబల్ అయితే చేస్తుంది. ఇలా కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే డబల్ కూడా వ్యూస్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ రూపంలో అయితే మన సినిమా పోస్టర్ వీడియో వస్తుంది. అప్పుడు చిన్న క్లిక్ చేస్తే వ్యూ కౌంట్ అవుతుంది. దానివల్ల అవి పెయిడ్ వ్యూస్ అంటారనమాట. దానివల్ల ప్రొడ్యూసర్లు అయితే కొంచెం మనీ లాస్ అవుతారు, కానీ హైప్ రావాలని అయితే చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు డేస్లో అయితే ఎలాంటి ట్రెండ్ అయితే జరుగుతుంది. మనం దేన్ని పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ ఈ రెండింటికి కంపారిజన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరూ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.